ప్రజల ఆకాంక్షలైన నీళ్లు నిధులు నియామకాలను సాధించేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవవందనాన్ని స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ సాయుధ పోరాట, తెలంగాణ అమరవీరులకు జోహార్లు, జై తెలంగాణ అంటూ మంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేలా ప్రజాపాలన అందిస్తున్నామని అన్నారు మంత్రి పొన్నం. బైరాన్పల్లి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. బైరాన్పల్లి 1948 ఆగస్టు 27 నాడు నిజాం నవాబు రజాకార్ల దాడిలో వందల మంది ప్రాణాలు పోరాటం చేసి అసూలు బాసిన వాళ్లకు శ్రద్ధాంజలి ఘటించి వస్తా ఉన్నాం. ఆనాటి నుండి జరిగిన పోరాటం తెలంగాణ హైదరాబాద్ 1948 17వ తేదీ నాడు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా సర్దార్ పటేల్ నాయకత్వంలో తెలంగాణ హైదరాబాద్ ఆ రోజు భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. ఈ విలీన దినోత్సవాన్ని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛతో, తెలంగాణ నినాదంతో, తెలంగాణ ఆకాంక్షలతో ఆనాటి నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించి సక్రమంగా ప్రజలకు చేరాలనే సంకల్పంతో మీ అందరి ఆశీర్వచనంతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వంగా ముందడుగేస్తూ నడుస్తూ ఉన్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేయడానికి, అందులో భాగస్వామిగా మంత్రిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను.